ఈరోజు ఎగ్ మసాలా కర్రీ వండుదామని చెప్పేసి ముందుగా గుడ్లు అయితే ఉడికించుకుంటున్నాను. గుడ్లు ఉడికిపోయిన తర్వాత ఇంకా ఉప్మా చేద్దామని చెప్పేసి రవ్వ కూడా వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. ఇంకో స్టవ్ మీద వచ్చేసి టీ పెట్టేశాను. అలాగే ఇంకో స్టవ్ మీద అన్నం అయితే పెట్టేశాను. ఇంకా రవ్వ వేగిపోయిన తర్వాత ఎగ్ కర్రీ అయితే పెట్టేశాను. ఇంకా ఈలోపు నాకు అన్నం కూడా అయిపోయింది. ఇంకా అన్నం వచ్చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత నాకు ఎగ్ కర్రీ కూడా అయిపోయిందండి. తర్వాత ఉప్మా అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా పిల్లలు అలాగే మా హస్బెండ్ డ్యూటీకి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనంతా పూర్తి చేసేసుకొని సాయంత్రం పిల్లల కోసం ఇక్కడ వేరుశనగలు అయితే వేయించుకుంటున్నాను. ఇవి 1 కేజీ వరకు తీసుకున్నాను. ఈ విధంగా ఒకేసారి 1 కేజీ వేయించి పెట్టుకుంటే పిల్లలకి 1 వీక్ పాటు సరిపోతాయండి. ఇంకా అందుకని చెప్పేసి 1 కేజీ వరకు వేరుశనగలు అయితే వేయించుకుంటున్నాను. ఇంకో పక్కన వచ్చేసి రాగి జావ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. రోజు ఈవినింగ్ టైం పిల్లలకి రాగి జావ అయితే ఇస్తాను. ఇంకా అందుకని రాగి జావ కూడా చేసి పక్కన పెట్టేసుకున్నాను. వేరుశనగ గుళ్ళు వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు నువ్వుండలు చేద్దామని చెప్పేసి నువ్వులు అలాగే బెల్లం కలిపి మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకొని నువ్వుండలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి తినడానికి అడుగుతారు కదని చెప్పేసి ఈ విధంగా ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ నువ్వుండలు చుట్టడం అయితే అయిపోయింది. తర్వాత వేరుశనగ గుళ్ళ నుంచి పట్టు కూడా సపరేట్ చేసేసి వేరే బాక్స్లో అయితే వేసేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.